త్రీ. నా పేరు అమిత్ శర్మ. నేను దుర్గా మందిర్ ఆలయంలో పురోహితంగా వర్క్ చేస్తున్నాను. అండ్ దుర్గాదేవి ఆశీర్వాదంతో నేను 1st to 8th స్టాండర్డ్ పిల్లలు, చిన్న పిల్లలని ఇక్కడ ట్యూషన్తో పాటు కొన్ని అదర్ స్కిల్స్ డెవలప్మెంట్ చేపిస్తున్నాను. దాంట్లో ఒకటి ఇంట్యూషన్ పవర్ డెవలప్ అవ్వడంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అండ్ వాళ్ళు కన్ను మూసుకొని కూడా ఏదైనా వస్తువు ఐస్ క్లోజ్ చేసుకుంటా ఏదైనా చదవగలుగుతారు, రాయగలుగుతారు, ఆలోచించగలుగుతారు. దాంతో వాళ్ళు ఇంటర్నల్ ఒక 6th సెన్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళకు బాగా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ డెవలప్మెంట్ బాగా అవుతుంది. అండ్ ఇంటర్నల్ కామ్నెస్ పెరుగుతుంది. మనకు కామ్నెస్ లేకుండానే ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటుంది. ఏదేదో మనం ఒక్కరున్నా కూడా సైలెన్స్ ఉండలేము. దీంతో ఇప్పుడు ఉన్న మోడర్న్ ఇరాలో బాగా ప్రాబ్లం. బికాజ్ పిల్లలు ఎక్కువ టీవీ చూడడం, మొబైల్స్ యూజ్ చేయడం, బయట ఎక్కువ ఆడడం లేదు, ఇంటర్నల్లే కూర్చుంటారు. సో దీంతో వాళ్ళకు వచ్చే ఇంటర్నల్ డిసీజెస్ ఎగ్జాంపుల్ చిన్న ఏమైనా చెప్పినా హైపర్ టెన్షన్ అవ్వడం, పేషెన్స్ లేదు, కోపాలు బాగా వచ్చడం, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు పేరెంట్స్కి, టీచర్స్కి. ఈవెన్ దో వాళ్ళ స్టడీస్లో వాళ్ళ అంత ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఓపికతనం పోయింది, పేషెన్స్ పోయింది, ఇంపేషెన్స్గా బాగుంటారు. సో వాళ్ళు పేషెన్స్గా ఉండడం ప్లస్ ఇంటర్నల్ కామ్నెస్ పెంచేదానికి నేను ఒక ఇంట్యూషన్ పవర్ అని ఇక్కడ నేర్పిస్తున్నాను పిల్లలకు. టుడే దాందే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడతా. పిల్లలు ఐస్ క్లోజ్ చేసి బ్లైండ్ ఫోల్డ్ పెట్టి నేను ఏదైనా డ్రాయింగ్ పేజ్ ఇస్తే ఆ పేజ్ మీద వాళ్ళు చూడకుండా డ్రాయింగ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఇప్పుడు పాపకి ఇస్తా. ఒక బాబు, ఒక పాప పేరు గుంజన్ శర్మ, షీ స్టడింగ్ ఇన్ ది 7th స్టాండర్డ్. అండ్ కార్తిక్ శర్మ బాబు పేరు, ఈ స్టడింగ్ ఇన్ ది 3rd స్టాండర్డ్. ఆ పిల్లలకి ఇస్తా, వాళ్ళు చూడకుంటే డ్రాయింగ్ చేస్తారు. My name is Gunjan Sharma. I am studying 7th class. Today I will draw without C. My name is Karthik Sharma. I am studying 3rd standard. Today I will draw without C. Okay, now I will give any page number to them and they will draw. I am going to Gunjan to draw this. Gunjan, have it. Gunjan, take it. Now you have to watch and draw. Now I am giving Karthik Sharma this. Karthik, just observe what image I given and which color you have to keep on that hand and draw in that which color I given. Okay. Good.
బార్డర్ కూడా పోకుండా కరెక్ట్ చేస్తాను చూడు, అది ఇంపార్టెంట్. లైన్ బయట వచ్చింది చూడకుండా చేసారు. వెరీ గుడ్ మేడం. ఇది ఇప్పుడు నెక్స్ట్ దగ్గర చేస్తాడు. See, this is Karthik, 3rd standard, who drawn without seeing. Very good, beta. Sir. And this is Gunjan Sharma, 7th standard. She drawn without seeing. The important is this, that without seeing, a color is not going outside the boundary lines. This is very important. Drawing is very important, but this is also very important that outside, border of the outside, they are not drawing. So this is, we are developing the confidence in their self.